జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది మనము ఏ ఆధారాన్ని బట్టి చెప్పుకుంటున్నాము అంటే, దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకుంటున్నాం. అయితే ఆ దీర్ఘకాలికంగా ఒకే రాశిలోనే సంవత్సర పొడవునా సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకోవడానికైతే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఒక సంవత్సర సంచారం ఏదైతే ఉందో ఒకే రాశిలో సంచారం, ఈ ఒక సంచారం వలన ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల స్థాన మార్పులు ఏదైనా జరుగుతా ఉందా? ఆ స్థాన మార్పుల వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా అని తెలుసుకుంటూ వెళ్దాం. ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా శని గ్రహ మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే, శని ఈ సంవత్సరంలో శని మారడం అనేది ఉండదండి. శని మీన రాశిలోనే సంవత్సరం పొడవునా కూడా సంచారం చేస్తూనే ఉంటారు. అదే రాశిలోనే ఉంటారు. వేరే రాశికి మారడం అనేది ఉండదు ఈ సంవత్సరం. ఇక రాహుకేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే, 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా లేవు అండి. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలోనే, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలోనే సంచారం కొనసాగిస్తున్నారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ ఒక సంవత్సరంలో గురువు మార్పు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే, 2 రాశులని మారుతున్నారు గురువు గారు ఈ సంవత్సరం. 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే అక్కడ సంచారం చేసి అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తాడు 2026 అక్టోబర్ 31వ తేదీ తర్వాత. అంటే 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటున్నారు. ఈ ఏదైతే గురు మార్పుల వలన ఏదైనా కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉండబోతుందా అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా నవమ స్థానంలో శని ఒక సంచారం. నవమ స్థానంలో కర్మకారకుడు, అందులోన కర్కాటక రాశికి సప్తమాధిపతి, అష్టమాధిపతి అయిన శని నవమ స్థానంలో సంచారం అనేది ఇది అందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు ఉంటాయని చూసుకున్నట్లయితే అలా ఉండదండి. కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు. వాళ్ళ జాతకాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మీన రాశిలో శని సంచారం జరుగుతోంది. కర్కాటక రాశి నుంచి నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు శని. అక్కడ అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2 అలా ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు తప్పవు. అదే 4, 5, 6 అష్టక వర్గ బిందువులు ఇచ్చి ఉంటే అంత ఇబ్బందులు అయితే ఉండవు. ఇక్కడ ఇంకొకటి ఏంటి, నవమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఆ నవమ స్థానం అనేది ఇబ్బంది పెట్టే స్థానం అయితే కాదు, అయితే ఆటంకాలు కలిగిస్తాడు ఆయన. ప్రతి పనిలో ఆటంకాలు, అది పిత్రార్జిత ఆస్తి విషయంలో కావచ్చు, ఒక చదువు విషయంలో కావచ్చు, చదువులో ఇబ్బంది పడడము, చదువులో ఆటంకాలు ఎదురవడము, చదువుల పట్ల అశ్రద్ధగా ఉండడము, తండ్రితో ఇబ్బందులు, తండ్రి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, అలానే ముఖ్యంగా అంటే ఏది మనం ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు అక్కడికక్కడే ఆగిపోవడము, అనవసరమైన ప్రయాణాలు, ఆ ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగిపోవడము, శారీరకంగా బద్ధకంగా ఉండడము, ర్యాష్గా మాట్లాడడము, అన్నదమ్ముల మధ్య సఖ్యత తగ్గడము, ఇలాంటివన్నీ చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. బట్ అష్టవర్గ బిందులు చూసుకోవాలి. అలానే ద్వితీయ స్థానంలో కేతు, మనకి అష్టమ స్థానంలో రాహు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఉంటుంది. ఆ ద్వితీయ స్థానంలో కేతు వచ్చినప్పుడు ర్యాష్గా మాట్లాడడము, సరిగ్గా భోజనం చేయలేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు, ఫ్యామిలీలో ఒత్తిడిలు ఇవన్నీ చూడాలి. ఇంకొకటి చెప్తాను, మీరు కర్కాటక రాశి ఫలితాలలో ఎన్నో కామెంట్ నేను చూస్తూ ఉంటాను. రాశి ఫలితాలు అనేది 30% తీసుకోవాలి, 20-30% మాత్రమే వర్తిస్తుంది. రాశి అంటే మనస్సు, మన శరీరంలో ఉండే ఒక మనస్సుని రాశి అంటాం. టోటల్ బాడీ వచ్చేసి లగ్నం. మీ జాతకం చాలా ఇంపార్టెంట్, లగ్నం చాలా ఇంపార్టెంట్.
మీరు పుట్టినప్పుడు గ్రహస్థితులు బాలేదంటే దానికి గోచారంలో మేము చెప్పే ఫలితాలకి సంబంధం ఉండదండి. ఇది మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. గోచారం వేరు, మీ జన్మ జాతకం వేరు. జాతకంలో ఇబ్బందులుంటే దాన్ని తప్పించలేము. దానికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు చేసుకోవడానికి వదలదు ఆ కర్మ అనేది, నెగెటివ్ కర్మ. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఆ పరిహారాలు చేశాను, ఈ గుడికి రోజు వెళ్తాను, ఇంట్లో అగరబత్తి వెలిగిస్తాను. ఇవి కాదండి. జాతకరీత్యా ఉన్న దోషాలకి తగ్గట్టు ఏ ఏ పరిహారాలు చేసుకుంటున్నారో అది ఇంపార్టెంట్. అలా అని పరిహారాలు చేసుకోగానే మనకి కష్టాల నుంచి బయటపడతామో దట్ ఈస్ ఆల్సో ఫేక్ సెంటెన్స్. మనం చెప్పబోయే మంత్రాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమః శివాయ చదువుకోండి అని చెప్తాం. రోజు ఒక 1000 సార్లు చదువుకుంటూ వెళ్తే రోజు చేయాలి. ఒక 1 వీక్ చేసి నాకు సరిపోలేదు, నాకు సరిగ్గా అవ్వలేదు అంటే అది తప్పు. రోజు చేయాలి. అప్పుడు కొంచెం పాజిటివ్ మైండ్ వస్తుంది. మీకు రూట్ కనిపిస్తుంది. ఏది చెడి, ఏది మంచి అనేది మీకు తెలుస్తుంది. మీరు పాజిటివ్‌గా వెళ్తారు. మీకు సరైన రూట్ కనిపించేలా చేస్తాడు ఆ మంత్రం శివుడు. సో, జాతకం చాలా ఇంపార్టెంట్. సో, ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు లాంటి గ్రహం వచ్చినప్పుడు, అష్టమ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ విషయాలు ఇబ్బందులు, ప్రైవేట్ పార్ట్‌లో ఇబ్బందులు, ఈ అసిడిటీ లాంటివి, సరిగ్గా భోజనం చేయలేక అసిడిటీ, ఇవన్నీ మీరు ఫేస్ చేయక తప్పదు. ద్వితీయ అష్టమ స్థానంలో రాహుకేతు గ్రహాలు వచ్చినప్పుడు భోజనం చేయలేకపోవడము, గ్యాస్ట్రిక్ ఇవన్నీ ఫేస్ చేయాలి. గురువు 12వ స్థానంలో 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి పనిలో ఆటంకాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. బట్ 2026 జూన్ 2వ తేదీ తర్వాత ఇది కొంచెం సమయం అనేది మీకు కొంచెం నెగిటివిటీ తగ్గుతుంది. దైవ బలం మిమ్మల్ని సేవ్ చేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎఫర్ట్ పెడతారు, దాంట్లో సక్సెస్ సాధిస్తారు. బట్ డబ్బు విషయంలో మంచిదైతే అవ్వదు. గురువు లగ్నంలోకి లేదా రాశిలోకి వచ్చినప్పుడు అయినంత అందులోనే నవమాధిపతి అయ్యి రాశిలోకి వచ్చి నవమస్థానాన్ని చూస్తాడు. నవమస్థానం మీద దృష్టి పడుతుంది. సో కొంచెం పాజిటివ్‌గా ఉండబోతుంది. ఉన్న దాంట్లోనే పాజిటివ్. అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఆర్థికంగా కొంచెం కాలం అనేది మీకు కలిసి వస్తుంది. ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు ఖర్చులు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. బట్ జూన్ 2వ తేదీ నుంచి ఆ సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యరీత్యా కోలుకుంటారు, కాన్ఫిడెన్స్‌గా ఉంటారు, చేసే ప్రతి పనిలో ఎఫర్ట్ పెడతారు, శ్రద్ధ చూపిస్తారు. బట్ ఆర్థికంగా బలిష్టమైతే అవ్వదు. ఈ సంవత్సరం ఎండింగ్‌లో అవుతుంది. అక్టోబర్ తర్వాత కొంచెం ఆర్థికంగా పుంజుకుంటారు. జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకంలో ఎప్పుడు మనం ఈ గోచరంలో గురు బలం ఉందా, శని బలం ఉందా చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో దశాభుక్తి ఫెయిల్ అయినప్పుడు, బాలేనప్పుడు అట్లీస్ట్ ఈ గురు బలం, శని బలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి మనకి సమయం ఇస్తుంది. కొంచెం పాజిటివ్‌గా తీసుకెళ్తుంది అంతే. సో జాతకం చాలా ఇంపార్టెంట్. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మలేని వాళ్ళు ఉన్నారు. అలా అని అక్కడ అందరికీ ఒకేలాగా ఫలితాలు, అందరికీ ఒకేలాగా ఇది ఉంటుందని ఇక్కడ చెప్పలేం కదా! సో ఇది అండి. అర్థం చేసుకోండి. జాతకం చాలా ఇంపార్టెంట్. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు ఓం నమః శివాయ చదువుకోండి. ఎంత చదువుకుంటారో, ఎన్ని వేల సార్లు చదువుకుంటారో అంత మంచిది. అలానే దత్తుడికి శ్రీపాదార్షి వల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడానికి స్టార్ట్ చేయండి. దీని రిజల్ట్ చూడండి మీరు. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. సమస్యలు చెప్పుకోరాదు నా దగ్గర. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ఫేస్ ఫోటో పంపిస్తా. ఇట్లాంటివన్నీ మీరు సిల్లీగా నాతో మెసేజ్లు పెట్టకండి. కాల్ చేయండి, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ లేని వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయకండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.